వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సినీ పెద్దలారా మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిరమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. వరంగల్ నర్సంపేట పట్టణం వల్లభాయ్ నగర్లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఏర్పాట్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సుమారు 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ పరిధిలో 60 లక్షలతో నిర్మించిన గోదాంలను 1,40,00,000 రూపాయలతో నిర్మించిన సొసైటీ భవన కార్యాలయాలను మరియు దాదాపు 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క మరియు వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి శ్రీ KR నాగరాజు గారు హాజరయ్యారు. ఎలా చరితను తన పేరులలో దాసెనో మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని తెలంగాణ జంక్షన్లో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. మంత్రి హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇప్పటికే నీవు చేసిన అసత్య ఆరోపణలకు యావత్ సినీ ప్రపంచం ఏకతాటిపై విమర్శించడం జరిగిందని, దానికి మీరు వేసినట్టుగా క్షమాపణ చెప్పారని, అదేవిధంగా మాజీ మంత్రి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో ఎంతో పేరును వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇప్పటికే తూర్పు ప్రజలు తమరి పరిపాలనను అసహించుకుంటున్నారని, తాము 1 సంవత్సరం పాటు ఓపిక ఉండి ప్రభుత్వ అభివృద్ధి చూద్దామనుకుంటే మీరు అభివృద్ధి చేయకుండా ఇలా కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని నరేందర్ తెలిపారు. తగ్గకని చెప్పు కానీ చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి. నిరూపణ చేసి మీరు అప్పుడు గెలిచినాము, మేము సక్సెస్ అయినాము, మేము అన్నదానికి క్రెడిబిలిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి. ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుండా మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి సమంతాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది. నువ్వు క్షమాపణ అనగానే అయిపోతుందా? నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష, మీ విధానము, మీ తీరుతెన్నులు అన్నింటి మీద ముగ్గు మీద వేలేసుకుంటున్నారు. నీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది. అచ్యుతరావు గారు అది బై మిస్టేక్ జరిగింది, ఎవడో ఆకతాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన, ఒక బీసీగా గౌరవించిన నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కానీ నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే చూసుకుంటా ఊరుకుంటాం అనుకుంటున్నారా? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం. మీ కుటుంబం అనే కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాసినటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా, లేకుంటే మీరు నిరూపిస్తారా? దాని మీద మీరు 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 సరైనటువంటి నిర్ణయం చెప్పండి. తగ్గేదే లేదు, దేనికి తగ్గేలేదో కూడా చెప్పు. దానికి కూడా మేము నిలబడి ఉన్నాం. మేమేమి ఇక్కడ ఊరికే కూర్చోలేదు. మేము 1 సంవత్సరం పరిపాలన జరగాలి, జరిగిన తర్వాత వాళ్ళ మంచి చెడు చూడాలి, వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయని కూడా ఓపికతో కూర్చున్నాం. కానీ మీరు ఆగేటట్టు లేరు. మీరు ఏడాది కాదు 8 నెలలనే సెల్ఫోన్ ఇల్లు ఇవాళ మీరు మహిళలు అంటున్నారు. వేరే మహిళలకు ఇచ్చినటువంటి 2500
మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది, మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి 2000 4000 ఏవి ఎక్కడ పోయినాయి? మరి వాళ్ళు ఎందుకు బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నారు. ఐటీ అనే డ్రామా కంపెనీ తోటి మీరు అన్ని కూడా ఇల్లు పూడ్చివేస్తున్నారు, దాన్ని సుందరీకరణ అంటున్నారు. నిరుపేదను ఎప్పుడైతే దక్కించుకుంటామో ఆ ప్రజా రాజ్యమే నిలబడుతుంది తప్ప ఈ రాజ్యం నిలబడదు. మీరు ఎవరి మన్నడ పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో. ప్రతి మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది, మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్ లో కౌంట్ అవుతాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు, రాబో రోజులలో వారి పరిపాలన ఘనంగా సాగిస్తాం, పింక్ బుక్ ను కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు అన్న మాటలు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్తారా, లేకుంటే మేము ఇచ్చిన సవాల్ మీద నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్పడం. గాంధీ జయంతి రోజు ఒక మహిళ మీద గాంధీ జయంతి వారికి గాంధీ జయంతి అనే బతుకమ్మనో ఇంకేమీ ఉన్నాయండి. ఆమె పాపము కుమిలిపోతుంది. నిన్న ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది, నన్ను ఎందుకండి లాగిల్లని చెప్పి. మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపస్ తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా? మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి. మీరు నోరు ఎట్లా పడితే అట్లా బారేసుకోకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా మీరు గెలిచిన సందర్భంగా ఒకటే మాట చెప్పినాం, ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తామో, ప్రజల పట్ల మీరు తిరుగుబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గొంతులో ఆకాశం అంతా ఎత్తుకెగిరి మాట్లాడతాయని కూడా మాకేం కొత్త కాదు. మేము ఉద్యమకారులం, ఎన్నో కేసులలో ఉన్నాం, ఎన్నో దెబ్బలు తిన్నాం, అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం. అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయంగా పోతున్నారు. నీకు చేతనైతే ఎంహెచ్ నగర్ నోటీసులు వచ్చినాయి, నీకు చేతనైతే కేఎల్ మహేంద్ర కాలనీకి. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షం అన్నారు, మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఎవరిని అసహించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు. సభగా చెప్తారైనా మా మనోభావాలు దెబ్బతిన్నావు. When the honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. యశోద హాస్పిటల్లో యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా? రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది. డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి.
కాజీపేట 48వ వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని 48వ వార్డు 10వ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి చాలా శ్రద్ధ తీసుకుంటూ త్వరగా కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాదా అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక కాన్స్టిట్యున్సీలో ఇది 2 డివిజన్, మనం ఇప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 10th డివిజన్ అండ్ 4th పైలట్ సర్వే ఉంటాయి. సో 5 డేస్లో మనం అందరి అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే మేము రికార్డ్ చేస్తాము. సో మీ సైడ్ నుంచి అన్ని ఇది సహకార్యం కావాలి అని కోరుకుంటున్నాము. సో ఈ పైలట్ అనేది మనము ఈ వార్డ్లో ఈరోజు స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటాబేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ వార్డ్లో ఉన్న డేటా ఏరియా డివైడ్ చేసుకొని ఈ 2 గల్లీలు ఒకరు ఇంకొక 2 గల్లీలు ఇంకొకరు అని చెప్పి మనం సార్ట్ చేసుకొని ఆ టీం అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాం. అదే కాకుండా ఆర్డీఓ గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం, కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం, ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్లిట్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నుంచి తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ రీసెంట్గా ఇక్కడ అద్దెకి వచ్చి ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు అనుకుంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ ఉమెన్ అంటే మహిళ, ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు. ఇది మ్యాక్సిమం 6 రోజుల్లో ఈ మొత్తం వార్డు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో ఉన్న అందరూ కూడా సాయం చేయాలి. అండ్ ఎవరైతే డోర్ లాక్ కేసెస్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫామ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది. మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నది ఇప్పటివరకు కలెక్టర్ గారు క్లుప్తంగా వివరించి చెప్పారు. నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను. దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద రేషన్ వస్తున్నది ఎన్నో తీర్లు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి. పోయిన మన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో 12-17 టీమ్స్ అలాట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం, ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇళ్ళ వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫామ్ చేసి ఏదో అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి. ఈ అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది. మీరందరికీ కూడా ఇన్ఫామ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యాంలో ఫిషరీస్ కాన్ఫరెన్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన 100% సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అల్లా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,
మత్స్య కార్మిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుముల శ్రీనివాస్, హుజరాబాద్ ఇన్ఛార్జి వడతల ప్రణవ్, కార్పొరేటర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారు హలో చైర్మన్ గారు, అన్న ముందటికి రాండి మంత్రి గారు. అన్న ముందటికి రాండి. హలో చైర్మన్ గారు, అంటే తిరుపతి రైట్ 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 చట్టాల అమలు, అంతర్గత భద్రతా నేరాలను శాస్త్రీయుతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్యూట్ మీట్ ఈవెంట్లో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్, ఓవరాల్ టెస్ట్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో ప్రతిభను కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూట్ మీట్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ డ్యూట్ మీట్లో రామగుండం కమిషనరేట్ పోలీస్ సిబ్బంది అత్యధికంగా బహుమతులు గెలుపొందాలని సిపి శ్రీనివాస్ సూచించారు. ఓకే సార్. సత్తి ఆడతావు కూడా వాళ్ళు ఫ్రేమ్ తీసుకున్నాం.
నాకు ఇంతకుముందు రాజు గారు దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ల తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఇలా స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారని చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్గా చాలా పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు, ఏమేమి ఎలా చేస్తే మనం టాప్లో ఉంటామనేది మీరు ఇంతకుముందు టాపర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరం జోను ముఖ్యంగా మన కమిషనరేట్లో చాలా మట్టుకు చాలా మ్యాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ది ప్రైజెస్. రీసెంట్గా మనకు 3 అవార్డ్స్ వచ్చినాయి కమిషనరేట్కి. ఇంకా అవార్డ్స్ రావాలని మీ అందరి యొక్క కృషి, మీ యొక్క డెడికేషన్ నేను చూస్తున్నాను. చాలా వరకు మీ అందరూ బాగా పనిచేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మన ఈ పోలీస్ ఈవెంట్ మన కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ ఫ్లాగ్ని హైలో పెట్టాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.